ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన హరితాంధ్ర మిషన్ పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ఆకట్టుకుంటోంది. రాజమహేంద్రవరం అటవీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా సుంకొల్లులో లాంఛనంగా ఆవిష్కరించారు. ప్రపంచ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. పల్లెలు పట్టణాలుగాను, పట్టణాలు నగరాలుగాను, నగరాలు మహానగరాలుగాను, మహానగరాలు స్మార్ట్ సిటీలుగాను రూపాంతరం చెందుతున్నాయి. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. కానీ అభివృద్ధితో పాటు వాతావరణ కాలుష్యము అధికమవుతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం, మనం నిత్యం వాడే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల నుండి టన్నుల కొద్దీ విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో చేరి భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ భూతాప ప్రభావంతో జీవకోటికి రక్షణ కవచమైన ఓజోన్ పొర దెబ్బతిని అతి నీలలోహిత కిరణాలు సూర్యుని నుండి నేరుగా భూమిని తాకి విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. దీనికి వాతావరణంలోని విషవాయువులు తోడై ఎన్నో రకాల వ్యాధులు ప్రబలిపోతున్నాయి. కరువులు, భూకంపాలు, తుఫానులు, సునామీలు, వరదలు వంటి ఉపద్రవాలకు కారణమవుతున్నాయి. ఈ దుష్ప్రభావాలను కళ్ళారా చూస్తున్నాం, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. ఈ అనర్థాలన్నిటికీ మూల కారణం చెట్లు నరకడం, వృక్షాలు కూల్చడం, అడవులు నాశనం చేయడం. పర్యావరణ ప్రమాణాల ప్రకారం దేశ భూభాగంలో అడవులు 33.3% ఉంటేనే వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23%కే పరిమితమైన అడవులను 50%కి పెంచేందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితుల సహకారంతో ప్రతి జిల్లాలోనూ అటవీ విస్తీర్ణం పెంచడంతో పాటు ఉన్న అడవులను దట్టమైన అడవులుగా అభివృద్ధి చేసేందుకు అడవి ప్రాంతాల్లో, మొక్కలు లేని ప్రదేశాల్లో విత్తనాలు వేయడంతో పాటు కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు చల్లే కార్యక్రమం చేపడుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రమంతటా అటవీ శాఖ ఆధ్వర్యంలో పచ్చదనం పెంచే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మైదాన ప్రదేశాల్లోనూ, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లోనూ 30 రకాల అటవీ సంబంధ మొక్కలను నర్సరీలలో పెంచుతున్నారు. ఆయా పంచాయతీల సమన్వయంతో బంజరు భూముల్లోనూ, పొలంగట్ల మీద, గ్రామాల్లోని రోడ్లకి ఇరువైపులా మరియు ప్రతి గ్రామ పరిధిలోనూ రహదారికి ఇరువైపులా కనీసం 3 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రహరీ గోడలు లేని పాఠశాలల్లో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులకు ఉచితంగా మొక్కలను పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తూ వన మహోత్సవాలను నిర్వహించడంలో భాగంగా జామాయిల్, సరుగుడు, టేకు, జమ్మి, గన్నేరు, రోజ్వుడ్, అశోక, చింత, రావి, మర్రి వంటి మొక్కలను జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వ వసతి గృహాల్లోనూ, మైదాన ప్రదేశాలలోనూ, పరిశ్రమలలోనూ పచ్చదనం పెంచేలా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థులకు మొక్కల ఆవశ్యకతపై ప్రతి నెల 3వ శనివారం డిబేట్లు, క్విజ్లు నిర్వహిస్తారు. గ్రీన్ రన్లు, 5K రన్ వంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. అంతేకాకుండా వారికి మొక్కలను ఉచితంగా పంచుతూ మొక్కలను పెంచేలా అవగాహన కల్పిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమానికి మనస్ఫూర్తిగా సహకరించండి. పుట్టినరోజు, పెళ్లిళ్లు, పేరంటాళ్ల వంటి ఫంక్షన్లకి, శుభకార్యాలకు బహుమతిగా మొక్కలను ఇవ్వండి. చెట్టు పెట్టడం సామాజిక కర్తవ్యం. మీతో కూడా ఒక్కొక్క చెట్టు పెరిగితే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశే కాదు, హరిత ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇల్లు పచ్చగా ఉంటే ఊరు పచ్చగా ఉంటుంది. ఊరు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉండే దేశం
సుభిక్షంగా ఉంటుంది. వృక్షో రక్షతి రక్షితః.